2024లో ఉండ్రాళ్ళ తద్ది ఎప్పుడు వచ్చింది, ఎలాంటి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాలని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో ఉండ్రాళ్ళ తద్ది మనకి ఏ రోజు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ తదియ రోజున 19 సెప్టెంబర్ 2024 గురువారం రాత్రి తెల్లవారుజామున 4:03 నుంచి 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం రాత్రి 1:36 వరకు తదియ తిథి అనేది మనకి ఉందండి. ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి తేదీ ఏంటంటే 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం రోజండి. ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 9:47 వరకు ఉందండి. మనకి ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించాల్సిన అనుకునేవారు ఉదయం 5:04 నుంచి ఉదయం 8:24 లోపు వ్రతాన్ని ఆచరించుకోవాల్సి ఉంటుందండి. ఈ సమయంలో మనకి కుదరకపోతే ఉదయం 9:13 నుంచి ఉదయం 10:30 లోపు ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకోవచ్చండి. ఈ రోజున సాయంత్రం ఉండ్రాళ్ళ తద్ది నోచుకోవాలి అనుకునేటువంటి వారికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 5:16 నుంచి సాయంత్రం 6:52 లోపు మీరు ఉండ్రాళ్ళ తద్ది నోమును ప్రారంభించి ఆచరించుకోవచ్చండి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము అనేది మీ ఇంటి ఆచారాలను బట్టి ఉంటుందండి. కొంతమందికి ఈ వ్రతం ఉదయం చేసుకునే ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాస విరమణ చేసే ఆచారం కూడా ఉంటుందండి. అందువలన మీ పెద్దవారిని కనుక్కొని దాని ప్రకారంగా మీరు ఈ వ్రతాన్ని ఉదయమా సాయంత్రమా అని చెప్పి ఆచరించాలండి. మీరు కనుక కొత్తగా పెళ్ళైనటువంటి వారైతే మొదటి సంవత్సరం తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఈ వ్రతం మొదటి సంవత్సరం ఆచరించడం కుదరకపోతే మీరు బేసి సంఖ్య అంటే 3వ సంవత్సరం 5వ సంవత్సరంలో ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేది కూడా మీ ఇంటి తీరును బట్టి ఉంటుంది. కొంతమందికి మొదటి సంవత్సరం ఆచరించి ఉద్యాపన చేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది అయితే 5 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది 10 సంవత్సరాలు. ఇది కూడా మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా మీరు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ వ్రతాన్ని పెళ్ళైనటువంటి స్త్రీలు వారి యొక్క సౌభాగ్యం కోసం, సంతానం కోసం, అభివృద్ధి కోసం ఆచరిస్తూ ఉంటారు. అదే పెళ్ళి కాని యువతులు వారికి మంచి భర్త రావాలని, అనుకూలమైనటువంటి సంసారిక జీవితం వారికి ఉండాలి అని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఇదేకండి 2024వ సంవత్సరంలో మనకి ఉండ్రాళ్ళ తద్ది రోజున ఏ రోజు వచ్చింది, మనం వ్రతాన్ని నిర్వహణ చేసుకోవడానికి శుభ సమయాలు, అలానే వ్రతాన్ని ఆచరించే కలిగేటువంటి ఫలితాలు, పూర్తయిన వివరాలన్నీ కూడా మీకు తెలుసుకున్నారనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.